అఖిలన్న, అసలు ఏమైంది మన టీంకి? నీ క్యాప్టెన్సీలో దాదాపు 4 సార్లు ఛాంపియన్స్గా నిలిచాం. 200 పైగా స్కోర్ కొట్టినా కానీ అవలీలగా అది ఛేదించే వాళ్ళం. కానీ కట్ చేస్తే ఇప్పుడు 100 కొట్టడానికి కూడా మునిగిపోతున్నాం. దానికి తోడు CCL సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో ఒక వింత పరిణామం చోటు చేసుకుంది. బేసిక్గా క్రికెట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానీ క్రికెట్ ఆడేది ఒక 11 మంది మాత్రమే. అది చిన్న పిల్లల నుంచి వెళ్ళి పెద్దవాళ్ళ వరకు ఎవరు అడిగినా చెప్తారు. కానీ రీసెంట్గా హైదరాబాద్లో జరిగినటువంటి సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచ్లో 11 మంది కాదు 12 మందితో కెప్టెన్ అఖిల్ అక్కినేని గారు మ్యాచ్ ఆడిపించడం జరిగింది. సో దానికి తోడు చెత్త పర్ఫార్మెన్స్ అంటూ కూడా సోషల్ మీడియాలో కమెంట్లు వినిపిస్తున్నాయి. అవేంటో తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. రీసెంట్గా సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 11th ఎడిషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. మనందరికీ తెలిసిందే, తెలుగు వారియర్స్ ఆబ్వియస్లీ హైదరాబాద్, తెలంగాణ, అది ఆంధ్ర అందరికీ కూడా ఫేవరెట్ టీం తెలుగు వారియర్స్. సో దాదాపు ఒక 8 టీంలు ఈ CCL టోర్నీలు ఆడతాయి. అండ్ ఈసారి 7 టీమ్స్ ఆడుతున్నాయి. అయితే దాంట్లో భాగంగానే తెలుగు వారియర్స్ అనేసరికి మనకందరికీ గుర్తొచ్చేది కెప్టెన్ అక్కినేని అఖిల్ గారు. గతంలో విక్టరీ వెంకటేష్ గారు క్యాప్టెన్సీలో నుంచి వెళ్ళి అఖిల్ గారికి వచ్చిన తర్వాత, అంటే ఆయన స్టార్ట్ చేసినటువంటి క్యాప్టెన్సీ ఇప్పుడు అఖిల్ గారు ఆ బాధ్యతలు మోస్తున్నారు. అది బాగానే ఆయన క్యాప్టెన్సీలో 4 సార్లు మనం ఛాంపియన్స్గా నిలిచాం. సో తెలుగు వారియర్స్ టీం అనేసరికి ఆబ్వియస్లీ అసలు వెరీ టఫెస్ట్ టీం అని కూడా వేరే టీమ్స్ కూడా చెప్పినాయి. బట్ 11th సీజన్ వచ్చేసరికి ఎంత చెత్త పర్ఫార్మెన్స్ అంటే అంత చెత్త పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయని కూడా సోషల్ మీడియాలో కొంతమంది ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఎలా అంటే స్టార్టింగ్ కర్ణాటకతో ఒక మ్యాచ్ ఓడిపోతే ఆల్మోస్ట్ 46 పరుగులతోటి వాళ్ళు మన మీద గెలిచారు. దాని తర్వాత భోజ్పురి మీద కూడా చాలా అంటే చాలా కష్టంగా గెలిచారు. అండ్ మళ్ళీ అదే హైదరాబాద్లో చెన్నై రైనోస్ తోటి మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో కూడా చాలా అంటే చాలా డీలా పడిపోయి ఓడిపోవడం జరిగింది. విషయం ఏంటంటే ఇక్కడ ఒక్కొక్కరు 40లు 50లు కొట్టేటువంటి తెలుగు వారియర్స్లో ఉన్నటువంటి ప్లేయర్స్ కనీసం డబల్ డిజిట్ స్కోర్ కూడా ఎవ్వరు కూడా చేయలేకపోయారు. స్టార్టింగ్ నుంచి వెళ్ళి అక్కడ అఖిల్ గారి నుంచి మొదలు పెడితే అశ్విన్ బాబు గారు, సేమ్ టైం సచిన్ జోషి గారు, ఈవెన్ ఆదర్శ్ గారు ఎవ్వరు కూడా 10కి మించిన స్కోర్ కూడా కొట్టలేకపోతున్నారు. ఒక్క రోషన్ గారు ఒక్కరు మాత్రమే, శ్రీకాంత్ గారు అబ్బాయి ఉన్నారు, ఆయన ఒక్కరు మాత్రమే ఒక 71 రన్స్ చేసి టీంకి చాలా సపోర్ట్గా నిలిచాడు. అండ్ దానికి తోడు తమన్ గారు మ్యాచ్లో లేకపోవడం కూడా ఆ వెల్తి కూడా ఖచ్చితంగా కొట్టొచ్చినట్టు అనిపించింది. ఇవన్నీ పక్కన పెడితే తెలుగు వారియర్స్ అనేసరికి చాలా టఫెస్ట్ టీం ఉంటుంది. బట్ ఆ స్కోర్ని అంటే 100 కొట్టడానికి కూడా కింద మీద మూలిగి కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే చెన్నై రైనోస్లో జరిగినటువంటి మ్యాచ్లో ఒక వింత పరిణామమే చోటు చేసుకుంది. అయితే అక్కడ ఆది సాయి కుమార్ గారు ఆ టీంలో మన టీంలో బౌలింగ్ చేస్తారు. ఆయన ఏం చేస్తారు అంటే ఆయన బౌలింగ్ చేసి సబ్స్టిట్యూట్ ఫీల్డ్లో ఇంకొక ప్లేయర్ని తీసుకొస్తారు. బట్ ఆయన బౌలింగ్ చేసిన తర్వాత ఆయన ప్లేస్లో నిఖిల్ గారిని, కార్తికేయ నిఖిల్ గారిని అక్కడ మన వాళ్ళు ఫీల్డింగ్ చేయించారు. బట్ ఆయన మళ్ళీ ఆది గారు మళ్ళీ గ్రౌండ్లోకి వచ్చి బౌలింగ్ వేసే టైంలో ఆయన మళ్ళీ అలానే ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఆయన ప్లేస్లో ఈయన ఫీల్డింగ్ చేస్తే దాదాపు ఇలా ఒక 2 ఓవర్ల వరకు కూడా ఇలానే జరిగింది. అంటే 11 మంది ఉండాల్సిన ఫీల్డింగ్ 12 మంది ఉందన్నమాట. సో అక్కడ ఆ టీం అప్పటికి 2 ఓవర్లు కూడా జరిగిపోయినాయి. దాని తర్వాత చాలా లేటుగా చెన్నై రైనోస్ మ్యాచ్ అక్కడ వాళ్ళు గమనించి 12 మెంబర్స్తో ఫీల్డింగ్ చేపిస్తున్నారని అప్పీల్ చేస్తే అప్పుడు ఓకే అసలు ఏంటి అని చెప్పేసి అందరూ ఒక్కడి దగ్గరకు వచ్చి మాట్లాడి, సో అదంతా ఇది ఎలా కరెక్ట్ అని చెప్పేసి కొద్దిగా విక్రాంత్ గారి మధ్య, సేమ్ టైం సచిన్ జోషి గారి మధ్య పెద్ద వాగ్వాదమే జరిగింది. సో మ్యాచ్ అసలు జరుగుతుందా అన్న దాఖలాలు కూడా కనిపించాయి. బట్ అది అఖిల్ గారు లీడ్ తీసుకొని ఇలా కాదు ఇలా సో అండ్ సో అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తే మన తెలుగు వారియర్స్కి ఉన్న పర్ఫార్మెన్సే బాగాలేదు అని అంటే దానికి తోడు ఒక 7 రన్స్ పెనాల్టీ వేయడం జరిగింది. సో 7 రన్స్ పెనాల్టీ వేయడం వల్ల ఇంకా చాలా వర్స్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అండ్ ఇక బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే బ్యాటింగ్ లైనప్ కూడా మరీ దారుణం. అసలు 105 అంటే అది చాలా ఈజీ స్కోర్ మన తెలుగు వారియర్స్కి. ఎస్పెషల్లీ ఈవెన్ 150 కూడా కొట్టేంత ఉన్న టీము 105ని కూడా చేజ్ చేయలేకపోయింది. 89 దగ్గరనే మొత్తం ఓవర్స్ అన్ని కూడా తినేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ రన్ రేట్ కూడా ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 4 మ్యాచెస్ లీగ్ స్టేజ్లో ఉంటాయి. 4 మ్యాచెస్లో 3 మ్యాచెస్ ఆల్రెడీ ఆడాం. 3 మ్యాచెస్లో ఓన్లీ ఒక్కటే గెలిచాం, అది కూడా చాలా కష్టంగా గెలిచాం.
సో ఇంకా మనకు ఛాన్స్ ఉన్నది ఒకటే ఒక మ్యాచ్, బెంగాల్ టైగర్స్ మ్యాచ్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ బెంగాల్ టైగర్స్ మ్యాచ్ మనం గెలవాలి, సేమ్ టైం చెన్నై రైనోస్ అక్కడ ఓడిపోవాలి, అండ్ సేమ్ టైం మళ్ళీ అక్కడ పంజాబ్ కూడా ఓడిపోవాలి. అంటే ఇవన్నీ గెలిచి మనం ఒక మంచి రన్ రేట్తో గెలిస్తే తప్పితే సెమీస్ అవకాశాలు మాత్రం లేనట్లే కనిపిస్తూ ఉన్నాయి. సో అట్లీస్ట్ టాప్ 4 వరకు అన్నా ఉండే మొన్నటి వరకు చెన్నైతో మ్యాచ్ జరగనప్పుడు. బట్ చెన్నైతో మ్యాచ్ జరిగి ఓడిపోవడం వల్ల ఇంకా కిందికి వచ్చేసింది. అది కంపల్సరీ గెలవాలి, అది కూడా మంచి రన్ రేట్ తోటి గెలవాలి. 23rd రోజు బెంగాల్ టైగర్స్ తోటి ఒక మ్యాచ్ ఉంటుంది, అది గెలవాలి కంపల్సరీ. గెలిచి ఈ మిగతా టీమ్స్ కూడా చాలా రన్ రేట్ తప్పితే అప్పటికి మనకు సెమీస్ అవకాశాలు మాత్రం లేవు. అండ్ ఈసారి మాత్రం ఎంత వర్స్ట్ పర్ఫార్మెన్స్ మన వాళ్ళు ఫేస్ చేశారని కూడా చాలామంది కింద సోషల్ మీడియాలో కామెంట్లు అయితే చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే సామ్రాట్ గారు పెద్ద మైనస్ అని కూడా రీసెంట్గా ఉప్పల్ స్టేడియం దగ్గరికి వెళ్ళినటువంటి ఆడియన్స్ కూడా చెప్తున్నారు. ఆల్మోస్ట్ T10 ఫార్మేట్లో అసలు కూడా అంటే దాదాపు ఒక 10 మ్యాచ్లు జరిగినాయి అన్ని టీమ్స్, కానీ ఎవ్వరు కూడా ఈ మ్యాచ్లలో కనీసం 1-2 పరుగులు కూడా చేయదు. మినిమం 6 రన్స్కి ఎక్కువనే చేశారు. బట్ సామ్రాట్ గారు బ్యాటింగ్ దింపడం వల్ల అక్కడ ఏమైంది, అసలు ఓవరే మేడిన్ అయిపోయింది. అసలు ఆయనని అక్కడ దింపాల్సిన అవసరం లేదు, ఆయన బౌలింగ్ పెద్దగా చేయట్లేడు, బ్యాటింగ్ కూడా అసలు అక్కర్లేదు. సాంబా ఉన్నాడు, సచిన్ జోషి గారు ఉన్నారు, అండ్ ఆదర్శ్ గారు ఉన్నారు, ప్రిన్స్ ఉన్నారు. ఎస్పెషల్లీ ప్రిన్స్ గారిని ఎందుకు దింపట్లేరని కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక కామెంట్లు అయితే చేస్తూ ఉన్నాయి. సో దీనివల్ల రన్ రేట్ చాలా అంటే చాలా పడిపోయింది. -1.437 సమ్ ఎంతో రన్ రేట్ అయితే ఉండడం జరిగింది. ఆ రన్ రేట్ని బేస్ చేసి ఇప్పుడు బెంగాల్ టైగర్స్ మీద చాలా అత్యధిక మెజార్టీతో, అంటే అత్యధిక రన్స్ తోటి గెలవాలి, లేదంటే వికెట్స్ తోటనే గెలవాలి, మంచి రన్ రేట్ రావాలి, వస్తేనే మనకు అక్కడ ఛాన్స్ ఉంటుంది, లేదు అంటే ఛాన్స్ అయితే ఉండదు. సో ఏదేమైనా మొత్తంగా ఈసారి బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ 3 పక్కన పెడితే, అండ్ అక్కడ ఫీల్డింగ్ చేసే విధానం అంటే 11 మెంబర్స్ ఉన్న కాడ 12 మెంబర్స్ చేయాల్సిన పరిస్థితి కూడా మరీ అంత చూసుకోకుండా ఎందుకు ఇలాంటిది పరిస్థితి ఉన్నారు అని కూడా కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ టాప్ 1 కర్ణాటక ఉంది, దాని తర్వాత బెంగాల్ టైగర్స్ ఉంది, దాని తర్వాత భోజ్పురి, దాని తర్వాత తెలుగు వారియర్స్ ఉండే. బట్ ఈ మ్యాచ్లు 23rd, 22nd ఈ 2 మ్యాచ్లు జరిగే పరిణామాలను బట్టి మనకు సెమీస్ అవకాశాలు ఉంటాయా ఉండవా అనేది కూడా డెఫినెట్గా ఒక క్లిష్ట పరిణామం అయితే కనిపిస్తూ ఉంది. ఏదేమైనా తెలుగు వారియర్స్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక దేవుడిపైనే భారం అని కూడా వేసుకోవాలి. ఎందుకంటే అది మన చేతిలో లేదు. ఉన్నదే ఒక మ్యాచ్, ఆ మ్యాచ్ గెలిచినా కానీ మనం సెమీస్కి వెళ్ళమా అన్నది కూడా కష్టం. ఎందుకంటే లాస్ట్ టైం 3 మ్యాచెస్ గెలిచినా సెమీస్కి వెళ్ళలేదు బికాజ్ ఆఫ్ రన్ రేట్ పరంగా. సో ఇప్పుడు రన్ రేట్ పరంగా చాలా వరస్ట్గా ఉంది. మరి ఈ రన్ రేట్ని ఓవర్కమ్ చేసి సెమీస్కి వెళ్తే లక్కీ, లేదు అంటే అంతే సంగతులు, ఇంకా ఇంటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో మరి CCL ఈ ఫార్మేట్ డెఫినెట్గా అందరికీ చాలా ఫేవరెట్ ఫార్మేట్, మా సినిమా తారలు అందరూ కూడా ఆడే క్రికెట్. సో రీసెంట్గా ఉప్పల్ స్టేడియంలో జరిగినటువంటి మ్యాజిక్ చాలామంది కూడా సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. మరి దీని మీద మీరేమనుకుంటున్నారు? ఈవెన్ మీ ఫేవరెట్ టీం ఏంటో కామెంట్ చేసి చెప్పండి.